కేరళలో మళ్ళీ షాకింగ్ డిసీజ్, రేర్ బట్ డెడ్లీ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయినటువంటి అమీబిక్ మెనింగో ఇన్సోఫిలైటిస్ మరోసారి రిపోర్ట్ అయ్యింది. తిరువనంతపురానికి చెందిన ఒక 17 ఏళ్ల బాలుడికి ఈ డిసీజ్ కన్ఫర్మ్ అయింది. ఈ డిసీజ్ చాలా రేర్. వన్స్ ఈ డిసీజ్ డెవలప్ అయ్యాక వారి జీవితంపై ఆశ వదులుకోవాల్సిందే. అథారిటీస్ చెప్తున్న దాని ప్రకారం తను తన ఫ్రెండ్స్ తో కలిసి అక్కులాం టూరిస్ట్ విలేజ్ లోని స్విమ్మింగ్ పూల్ లో ముందు రోజు స్నానం చేశారు. సిమ్టమ్స్ కనిపించడంతో డాక్టర్స్ చెక్ చేసి ఇది అమీబిక్ మెనింగో ఎన్సోఫిలైటిస్ అని గుర్తించి తనకి డయాగ్నోసిస్ స్టార్ట్ చేశారు. డయాగ్నోసిస్ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ ఆ స్విమ్మింగ్ పూల్ ని బ్లాక్ చేసి నీటిని శాంపుల్ టెస్ట్ కోసం కలెక్ట్ చేశారు. లేటెస్ట్ అఫీషియల్ డేటా ప్రకారం కేరళలో ఈ సంవత్సరంలోనే 67 కొత్త కేసులు నమోదయ్యాయి. అందులో 18 మంది మరణించారు. కేరళ హెల్త్ మినిస్టర్ అయినటువంటి వీణా జార్జ్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో మొదటిది ఏంటంటే నిల్వ ఉంచిన వాటర్ లేదా శుద్ధి లేని వాటర్లో మీ మొహం కడగడం కానీ స్నానం చేయడం కానీ చేయకూడదు అని. రెండవది బావులు మరియు స్విమ్మింగ్ పూల్ అని సైంటిఫిక్గా క్లోరినైట్ చేయాలి అని. ఈ అమీబిక్ మెనింగో ఎన్సోఫిలైటిస్ అనే వ్యాధి నీటితో ముక్కు ద్వారా బ్రెయిన్లోకి వస్తుంది. కాబట్టి నీరు ముక్కులోకి ప్రవేశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కేరళలో కేవలం గత నెలలోనే 5 మరణించారు. అమీబిక్ మెనింగో ఎన్సోఫిలైటిస్ ఒక రేర్ డిసీజ్ అయినా ఒక్కసారి మనకి ఇన్ఫెక్ట్ అయ్యింది అంటే మన ప్రాణానికి ఏమో. సో ప్రివెన్షన్ ఈజ్ ద ఓన్లీ క్యూర్. సేఫ్ వాటర్ వాడండి, స్టాగ్నెంట్ వాటర్ వాడడం మానండి, మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి.